ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మెల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 44వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆదికాండం 44. గత దినం కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈ అధ్యాయంలో యోసేపు అన్నలు ధాన్యం కొరకు వచ్చినప్పుడు వాళ్ళ గోనెల నిండా ధాన్యాన్ని నింపి బెన్యామీను గోనెలో వెండి గిన్నెను ఒకదాని నుంచి వాళ్ళని పంపిస్తారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత పట్టణంలో నుంచి ఎంత దూరం వెళ్ళకముందే గృహ నిర్వాహకుడు వచ్చి, మీరు ఎందుకు మా యజమానుడు వీళ్ళ ద్రోహం చేస్తారు? మా యజమానుడు అన్ని విషయాలు తెలుసుకుంటాడు కదా అని చెప్పి అన్నప్పుడు, మేమేం ద్రోహం చేయలేదు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మేమే దొంగతనం చేయలేదు. ఎవరి దగ్గర అయితే దొంగతనం చేసినటువంటి వస్తువు దొరుకుతుందో వాళ్ళతో పాటు మేమందరం దాసులం అవుతాం అని చెప్పి చెప్తారు. అతడు సౌదా చూసినప్పుడు బెన్యామీను గోనెలో వెండి గిన్నె దొరుకుతుంది. కాబట్టి వాళ్ళు బట్టలు చింపుకుని ప్రతివాడు మళ్ళా తిరిగి పట్టణంలోకి వచ్చారు. యోసేపు ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాడు. ఆయన ఎదుట సాగిలి పడ్డారు. యోసేపు అంటాడు, మీరు చేసిన పని ఏంటి? నా వంటి మనుష్యుడు శకునం చూసి తెలుసుకుంటాడు కదా అంటారు. మేమేం చెప్పగలమండి? దేవుడే మా నేరాన్ని కనుగొన్నాడు. మేము నిర్దోషులమని మేము ఎట్లా కనపరుచుకోగలం? ఇది గిన్నె బెన్యామీను దగ్గర దొరికింది కాబట్టి అతడు మేము అందరం కూడా మీకు దాసులం అవుతాం అన్నారు. అప్పుడు యోసేపు అంటారు, ఎవరి చేతిలో గిన్నె దొరికిందో వాడే నాకు దాసుడిగా ఉండాలి, మీరు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటాడు. అప్పుడు యోధా యోసేపుని సమీపించి ఒక మనవి చేసుకుంటాడు. ఆ మనవి గురించి గత దినం మనం చదివాం. దగ్గరికి వచ్చి సమీపించి అంటాడు, అయ్యా, మీకు తండ్రి ఉన్నాడా, మీకు సహోదరుడు ఉన్నాడా అని మీరు మమ్మల్ని అడిగారు ఇంతకుముందు వచ్చినప్పుడు. మాకు ముసలివాడని తండ్రి ఉన్నాడండి. అతని ముసలితనమని పుట్టిన ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. వాని సహోదరుడు చనిపోయాడు, వాని తల్లికి ఒక్కడే మిగిలి ఉన్నాడు. నా తండ్రి అతను ఎంతగానో ప్రేమిస్తున్నాడని చెప్పాం. అప్పుడు నేను అతన్ని చూడడానికి అతను నా దగ్గర తీసుకురండి అని మీరు చెప్పారు. ఆ చిన్నవాడు మా తండ్రిని విడిచిపెట్టి ఉండలేడు. వాడు తన తండ్రిని విడిచిపెడితే వాడి తండ్రి చనిపోతాడని మీతో చెప్పాం. అయినా సరే మీ తమ్ముడు మీతో రాకపోతే మీరు మరలా నా ముఖం చూడకూడదని మీరు చెప్పారు. కాబట్టి మేము మా తండ్రి దగ్గరికి వెళ్ళి మాటలన్నీ తెలియజేశాం. మళ్ళీ మీరు వెళ్ళి మన కొరకు ఆహారం కొనుక్కురండి అని చెప్పారు. మేము అక్కడికి వెళ్ళలేము, మా తమ్ముడు మాతో ఉంటేనే మేము ఆయన ముఖం చూస్తాం, కానీ లేకపోతే వెళ్ళమని చెప్పాం. అప్పుడు నా తండ్రి
నా భార్య నాకు 2 కుమారులను కన్నదే, వాళ్ళలో ఒకడు నా ఎదురు నుండి వెళ్ళిపోయాడు. దుష్టమృగం అతను చీల్చేసింది అనుకుంటున్నాను. అప్పటి నుంచి అతను నాకు కనపడలేదు. మీరు నా దగ్గర నుంచి అతను తీసుకెళ్ళిపోతే, అతనికి ఏదైనా హాని సంభవిస్తే నేను దుఃఖంతో మరణానికి వెళ్ళవలసి వస్తుందని చెప్పాడు. కాబట్టి మేము బెన్యామీన్ లేకుండా మా తండ్రి దగ్గరికి వెళ్తే, ఆ చిన్నవాడు మా వద్ద లేడని ఆయన చూస్తే, అతని ప్రాణంతో ముడివేసుకుంది కాబట్టి, పెనవేసుకుంది కాబట్టి అతడు చనిపోతాడు. అలాగే మా తండ్రి చావు మేము చూడాల్సి వస్తుంది. అందుకే ఈ చిన్నవాడి కోసం నా తండ్రికి నేను పూటపడ్డాను. నీ వద్దకు అతను నేను తీసుకురాకపోతే ఆ నింద ఎల్లప్పుడూ నా మీద ఉంటుందని చెప్పాను. కాబట్టి తమ దాసుని అయినటువంటి నన్ను ఈ చిన్నవాడికి ప్రతిగా మీకు దాసునిగా ఉండనిచ్చి, ఈ చిన్నవాడిని వాని సహోదరులతో కూడా పంపించండి. ఈ చిన్నవాడు వాళ్ళతో ఉంటేనే కానీ మా తండ్రి దగ్గరికి మేము ఎట్లు వెళ్ళగలం. వెళితే కనుక మా తండ్రికి వచ్చి ఆయన మీ కనులారా చూడాలి అని మనవి చేసుకున్నాడు. శకునంను గూర్చి మనం మాట్లాడాం గత దినం. శకునం మనం చూడొచ్చా? చాలామంది డౌటు అదే కదా. అది పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా ఉంది. రాజు అయిన సౌలు హతమయ్యాడు అని ఉంటుంది. రాజు అయిన సౌలు హతమయ్యాడు. చాలామంది ఇప్పటికీ శకునాలు చూపించుకోవడానికి వెళ్తూ ఉంటారు విగ్రహారాధికుల దగ్గరికి. అది మంచి పద్ధతి కాదు. దేవుని పిల్లలకి అది తగదు. సౌలు దేవుని ఆజ్ఞను అనుసరించకపోయినందువల్ల దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దురాత్మ వచ్చి అతను వెరిపించేది. కాబట్టి దేవుని ఆజ్ఞకు విధేయుడు కానందువల్ల ఆత్మ నుంచి దూరం అయిపోయాడు. దేవుడు అతనితో మాట్లాడట్లేదు. ఊరీము ద్వారా కానీ తుమ్మీము ద్వారా కానీ మాట్లాడట్లేదు అని మనం చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం. సౌలు చేసిన మంచి పని ఏంటంటే, రాజు అయిన తర్వాత 3వ వచనం 28:3, సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణంలో అతన్ని పాతిపెట్టి ఉండేది. మరియు సౌలు కర్ణపిశాచము గల వారిని, చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఇంకా మనం చూస్తే ఫిలిస్తీయులు గిల్బోవా అనే ప్రాంతంలోకి యుద్ధం చేయడానికి వచ్చారు. ఆ ఫిలిస్తీయుల దండును చూసి మనసులో చాలా భయపడ్డాడంట. యెహోవా యొద్ద విచారణ చేయడానికి చూశాడు. 6వ వచనంలో యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను, ఊరీము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను ఏమీయు సెలవీయకుండెను. అప్పుడు 7వ వచనంలో ఏం చేశాడు? నా కొరకు మీరు కర్ణపిశాచం గల ఒక స్త్రీని కనుగొనండి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా, వారు ఎందోరులో కర్ణపిశాచం గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పారు. ఈ విషయాన్ని దినవృత్తాంతాల గ్రంథంలో ప్రస్తావిస్తూ, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 13-14 వచనాలు.
ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయుదానని వెదకినందుకును సౌలు హతమాయెను. అందు నిమిత్తం యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షై కుమారుడైన దావీదు వశము చేశాను. చూడండి ఎంత స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందో. దేవుని ఆజ్ఞలు అతడు గైకొనలేదు. దేవుని దృష్టి ఎదుట ద్రోహం చేశాడు. ఆయన యొద్ద విచారణ చేయకుండా కర్ణపిశాచముల యొద్ద విచారణ చేసిన దాన్ని చేయుదాన్ని వెదకినందుకు సౌలు హతమాయెను. అందు నిమిత్తమే యెహోవా అతనికి మరణశిక్ష విధించి, అంటే సౌలు ఇంకా కొంతకాలం బ్రతకాల్సిన వాడు, కానీ దేవుడు అతనికి మరణశిక్ష విధించాడు. ఎందుకని? దేవుని ఆజ్ఞలు గైకోకపోవడం, ఆయన దృష్టికి ద్రోహం చేయడం, ఆయన దగ్గర విచారణ చేయకపోవడం, కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయడానికి వెదకడం వల్ల, ఈ కారణాలను బట్టి సౌలు హతమయ్యాడు. సామాన్యంగా మరణించలేదు, హతమయ్యాడు అంటాడు. హతమయ్యాడంటే చంపబడ్డాడు. ఈ ప్రకారం యెహోవా అతనికి మరణశిక్ష విధించాడు. ఇప్పుడు చెప్పండి, మరి మనం అలాంటి చోట్లకు వెళితే ప్రభు మనకి శిక్ష విధించడా? మరి ఎందుకు ఇంకా మంత్రాలు, తాయెత్తులు, రక్షరైకులు, దారాలు, భూత వైద్యాలు, విగ్రహ సంబంధమైన శకునాలు, ఇవన్నిటికీ ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు? లోకస్తులు ఎన్నో రకాలుగా చెప్తారు, ఎన్నో విధాలుగా మిమ్మల్ని మభ్యపెడతారు, ఎన్నో రకాలుగా మిమ్మల్ని తప్పు త్రోవలోనికి నడిపిస్తారు. మీలో ఒక రకమైన భయాన్ని అపవాది పుట్టించి వాటికి వశమయ్యేటట్టు చేస్తాడు. మనం భయాందోళనకు గురవుతున్నామంటే మనలో ఏదో లోపం ఉంది, మనలో ఏదో పాపం ఉంది, మనలో దేవునికి విరుద్ధంగా చేసే కార్యం ఉంది, దేవునికి ఇష్టం లేనటువంటి పనులు ఏవో చేస్తున్నామని గుర్తించి మనం సరిచేసుకుంటే, మనం క్షమించమని ప్రభువుని అడిగితే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. క్షమించే దేవుడు అండి ఆయన కోపిష్టి కాదు, ఆయన క్షమించే దేవుడు. నీవు దరిచేరితే ప్రభు తప్పక నీకు సహాయం చేస్తాడు. అంతేగాని లోకస్తుల మాదిరిగా నువ్వు భయాల్లో, ఆపదల్లో, కష్టాల్లో, చిక్కుల్లో, శ్రమల్లో, అనారోగ్యాల్లో ఉన్నప్పుడు నువ్వు లోకస్తులు ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తే ఆయన నామానికి అవమానం. ఆయన తట్టుకోలేడు. ఆయన రోషం గల దేవుడు అండి. ఆయన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు. రోషం గలవాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు మనం చూస్తాం. అవి వింటున్నాం కానీ మనకు భయం కలగట్లేదు. అవి వింటున్నాం కానీ భయం కలగట్లేదు. చూడండి, రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అహజ్యా షోమ్రోన్లోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతకు బయల్జెబూబునొద్దకు పోయి
ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుదునో లేదో విచారించుటని దూతలను పంపగా యెహోవా దూత తిబ్షీయుడైన ఏలియాతో ఇలాగ సెలవిచ్చాను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనము, ఇశ్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబునొద్ద విచారించబోచున్నావా? మీరు విచారించబోచున్నారా? కావుగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాను. తర్వాత ఆ దూతలు రాజున వద్దకు వచ్చారు. మీరు ఎందుకు తిరిగి వచ్చేశారు అని అతడు అడిగాడు. ఒక మనుషుడు మాకు ఎదురుపడ్డాడు, మమ్మల్ని పంపిన రాజు దగ్గరికి మీరు తిరిగి వెళ్ళండి, అతనికి ఈ సంగతి తెలియజేయండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేల్లో దేవుడు అన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబునొద్ద విచారణ చేయుటకు నువ్వు దూతలను పంపుచున్నావే, నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నీవు మరణమవుదు అని అతడు పలికనని చెప్పాడు అన్నారు. మిమ్మల్ని ఎదుర్కొని వచ్చి ఈ మాట చెప్పినవాడు ఎలా ఉన్నాడు, ఎలాంటోడు అని అడిగితే వాళ్ళు అతడు గొంగళి ధరించుకుని నడుమునకు తోలు దట్టి కట్టుకున్నవాడు అని ప్రత్యుత్తరం ఇచ్చారు. ఆ మనుషుడు తిబ్షీయుడని ఏలియా అని అతడు చెప్పి అతను పట్టుకురండి అని సైనికులను పంపిస్తాడు. ఆ తర్వాత సంగతి మనందరికీ తెలుసు. చూడండి, దేవుని బిడ్డ దేవుని చేత రాజుగా నియమించబడినవాడు. ఇశ్రాయేలీల దేశంలో అంటే దేవుని ప్రజలు ఉన్నటువంటి దేశాన్ని పరిపాలించే రాజు దేవుని ఆశ్రయించకుండా తనకు కలిగిన రోగంలో పడ్డాడంట. మేడగది కిటికీలోంచి కింద పడ్డాడు, రోగి అయ్యాడు, మంచం పట్టాడు. మంచం మీద నుంచి దిగి వస్తాను రాను అని ఆ దేవత దగ్గర విచారించడానికి వెళుతున్నాడు. అదే దేవుని దగ్గర విచారణ చేయడానికి వస్తే ప్రభు అతన్ని స్వస్థపరిచేవాడు. ప్రభుని ఆశ్రయిస్తే ప్రభు అతన్ని స్వస్థపరిచేవాడు, బ్రతకనిచ్చేవాడు. అందుకే అంటున్నానండి, మన దేవుడు రోషం గల దేవుడు. రోషం గల దేవుడు ఊరుకోడు. మనం ఆయన సొత్తు అండి, మనం ఆయన ప్రజలం, మనం ఆయన పుత్రులు, మనం ఆయన పిల్లలు, మనం ఆయన సంఘం, మనం ఆయనకు ప్రదానం చేయబడ్డాం. ఒక కన్యకను ఒక పురుషునికి ప్రదానం చేసినట్టు సంఘమైన మనల్ని ప్రదానం చేసుకున్నాడు ప్రభు. ఆయనే మనకు సర్వస్వం, ఆయనే మన యజమానుడు, ఆయనే మన భర్త, ఆయనే మన అధికారి, ఆయనే మన సర్వస్వం. నిన్ను ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి నీ పాపాన్ని పరిహరించి నిన్ను తన సొత్తుగా చేసుకున్నాడు ఆయన. నువ్వు ఈరోజు ఆయన వదిలేసి విగ్రహ సంబంధమైన దేవత సంబంధమైనటువంటి కార్యాల్లో ఏకీభవిస్తూ ఉంటే నిన్ను ఎలా ఊరుకుంటాడు ఆయన? నీకు రాదా శిక్ష? అహజ్యాకు రాలేదా? సౌలుకి రాలేదా? కాబట్టి గమనించండి, మనం దేవుని పిల్లలం. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి అటువంటి పాప సంబంధమైన రోష సంబంధమైన కార్యాలు ప్రభుకు రోషం పుట్టిస్తాం. ప్రభుకు రోషం పుట్టిస్తాం. ప్రభు సహించడు. ఇప్పుడు రోషం అంటే భర్తకు పుట్టే రోషం అని చదువుతాం మనం సామెతల గ్రంథంలో. భర్తకు పుట్టే రోషం. భార్య ఎవరితో అయినా మాట్లాడుతుంది అనుకోండి, తనతో మాట్లాడకుండా, భర్తతో మాట్లాడకుండా ఎలా ఉంటుంది? మనం దేవునికి ప్రదానం చేయబడిన వాళ్ళం కదా. దేవునే మహింపరచాలి, ఆయనే ప్రేమించాలి. ఆయన బిడలం మనం. ఆయన సొత్తు, ఆయన విలువ పెట్టి కొన్నాడు మనల్ని. అలాంటప్పుడు ఆయన్ని మనం ప్రక్కన పెట్టేసి దాన్నే పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీల గురించి రాస్తూ, ఇశ్రాయేలీలు దేవుని విడిచిపెట్టేసి అన్ని దేవతలను అనుసరించడాన్ని పరిశుద్ధ గ్రంథం ఏమని సంబోధించిందో తెలుసా? వ్యభిచారం అని సంబోధించింది.
దేవునితో సహవాసం చేయకుండా లోకంతో సహవాసం చేసే వాళ్ళని పరిశుద్ధ గ్రంథం ఏమని పిలుస్తుందో తెలుసా? వ్యభిచారిణులారా అని పిలుస్తుంది. యాకోబు పత్రిక 4:4 ఆ మాట ఉంది. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? ఎవడు లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును అంటాడు. గమనించాల్సిన విషయం ఇది. రోషం పుట్టిస్తాం ఆయన్ని గనక మనం వదిలేస్తే, ఆయన్ని కాదనుకుని ఆయన దగ్గర విచారించకుండా, ఆయన్ని ప్రార్థించకుండా, ఆయన్ని సలహా అడగకుండా మనం మన ఇష్టానుసారంగా చేసుకుంటే ప్రభు అస్సలు సహించడండి. ఒకవేళ రక్షణ పొందిన వాళ్ళు ఎవరైనా అలా చేశారేమో కానీ రక్షణ పొందిన వాళ్ళు ఎవ్వరూ కూడా అలా చేయకూడదు. రక్షణ పొందిన వాళ్ళు తెలియక చేస్తారు, ఎందుకంటే ఇక పూర్తిగా వాళ్ళు రక్షణ పొందలేదు కాబట్టి. అలాంటి వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు చేశారంటే ప్రభు దాన్ని క్షమిస్తాడు. కానీ అన్నీ తెలిసిన నువ్వు నేను చేస్తే ఎలా సహిస్తాడు? తెలియక చేశారని, చిన్నపిల్లలు అనుకోండి, తెలియక చేశారంటారు. మరి తెలియలేదులేరా, చిన్నోడు కదా, తెలియక చేశాడని క్షమిస్తారు ఎవరైనా. తెలిసి కావాలని పెద్దవాడు, సీనియర్, అనుభవజ్ఞుడు చేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. కాబట్టి గమనించండి, మనం అలాంటి పనులు చేయకూడదు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సీరియస్గా తీసుకోండి. ఇది సిల్లీగా తీసుకోవద్దు, ఎవరు సీరియస్గా తీసుకోండి. ఒకవేళ అలాంటి పనులు చేస్తే వాళ్ళకి మరణమే. ప్రభు ఉండనివాడు. ఎందుకంటే ఆయనకు అవమానం కలిగించేటప్పుడు ఆయన ఎందుకు ఉంచుతాడు భూమి మీద? ఆయన ఎందుకు ఉంచుతాడు? నేను చాలామందిని చూశాను అలాగే, చాలామంది అండి. మన సహవాసంలోకి వచ్చేవాడు కన్నాపురంలో కొంతమంది నేను చూశాను. మీ అందరికీ తెలుసు, చాలామంది గురించి నేను చెప్తూనే వచ్చాను. అలాంటి పనులు చేయకండి, వద్దు. మనకి ప్రభువుకు రోషం పుట్టిస్తాం. అది వ్యభిచారంతో సమానం. దేవుణ్ణి వదిలేసి దేవతల్ని, విగ్రహాలని, మంత్రాలని, మంత్రజ్ఞుల్ని, లోకస్తుల్ని నమ్మితే అది విగ్రహారాధనతో సమానం. దాన్ని వ్యభిచారంతో పోల్చింది దేవుని వాక్యం. కాబట్టి అలాంటి పనులు ఎప్పుడు చేయకండి. సోది చెప్పించుకోవడం, మంత్ర ప్రయోగాలు చేయడం, ఇవన్నీ కూడా దేవునికి విరుద్ధమైన కార్యాలు. అసలు ప్రభు అస్సలు సహించడు, ఊరు కూడా అసలు. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచిది. ఈ విషయంలో మిమ్మల్ని మెలకుపరచడం కోసం ఇంకా చాలామంది రహస్యంగా ఎక్కడెక్కడికో వెళ్ళి, మాకు ఎందుకండి ఈ రోగాలు వస్తున్నాయి, మేము ఎందుకు ఇలాగ అయిపోతున్నాం, మాకు ఎందుకు ఇలా కష్టాలు వస్తున్నాయి, మేము ఎందుకు ఇలాగ అయిపోతున్నాం, మాకు సమస్యలు పోతలేదు, ఈ కష్టాలు పోతలేదు, ఎవరో ఏదో చేయించారంట, లేకపోతే ఏదో జరిగిందంట, అన్ని జనుల మాటలు విని దేవుని ప్రక్కన పెట్టేసి, ఆయన గొప్పతనాన్ని ప్రక్కన పెట్టేసి ఇలాంటి పనులు దయచేసి చేయకండి. ఇది మీ జీవితాలకు చాలా ప్రమాదం. ప్రభు ఊరుకోడండి. అందుకే సౌలును చంపేశాడు. సౌలు హతమయ్యాడు. మామూలుగా సాధారణంగా యుద్ధంలో వీరమరణం పొందలేదు సౌలు. యుద్ధంలో వీరమరణం పొందలేదండి. ప్రభువే అతన్ని హతము చేశాడు. అక్కడ రాశాడు కదా స్పష్టంగా, ఆయన ఆజ్ఞలు గైకోకపోబట్టే, ఆయన యొద్ద విచారణ చేయకుండా, ఆయన ఎదుట ద్రోహం చేసి, కరణ పిశాచాల దగ్గర విచారణ చేయడానికి వెళ్ళినందున ప్రభు అతను హతం చేశాడు. అతను హతమయ్యాడు. దేవుడే అతన్ని హతం చేసి దావీదుకి సింహాసనాన్ని ఇచ్చాడు. ఇంకా కొంతకాలం బ్రతకాల్సినోడండి. మీరు అనుకుంటున్నారు ఈ భయం పోవాలి, ఆందోళన పోవాలి, దిగులు పోవాలి, కష్టాలు పోవాలని అక్కడిక్కడికి వెళ్ళి ఆశ్రయిస్తున్నారు. కానీ మీకు మరణమే, దేవుని శిక్ష వస్తుంది అనే విషయం మీకు అర్థం కావట్లేదు. చాలా నష్టపోతారు. అలాంటి పనులు చేసి బ్రతికిన వాళ్ళు ఎవరు లేరు ప్రభునెరిగి. కాబట్టి అది చాలా భయంకరమైన శిక్ష. ఒకవేళ అలాంటి పనులు చేసి ఉంటే దయతో ప్రభుని క్షమించమని అడగండి. ఇంకా దేవుని శిక్ష రాకపోతే మీ మీదకి.
ఆ రాకముందే అడగండి, ప్రభుని వేడుకోండి, ప్రభు తప్పు చేశాను, నిన్ను విడిచి ద్రోహం చేశాను అని ప్రభు దగ్గర పశ్చాత్తాపడండి. ప్రభు క్షమించడానికి సిద్ధ మనసు కలిగినవాడు. అయ్యో ఇప్పటికే చేసేసామండి, ఎలాగండి, మాకు శిక్ష వచ్చేస్తుందా అని భయపడక్కర్లా. ప్రార్థన చేసుకోండి, ప్రభు ఇంకా మిమ్మల్ని శిక్షించలేదు. ప్రభు క్షమిస్తాడు, చేరదీస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. కాబట్టి ఈ విషయాల్లో పశ్చాత్తాపడండి, ప్రభుని క్షమించమని అడగండి. ప్రభు తప్పనిసరిగా మీకు మేలు చేస్తాడు. మంచిది. మరి ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో 32వ వచనం చూద్దాం. తమ దాసుడనైన నేను ఈ చిన్నవాణిని గూర్చి నా తండ్రికి పూట పడ్డాను అంటున్నాడు. బెన్యామీనుని గూర్చి యోధా పూట పడ్డాను, నేను పూట పడతాను అని తండ్రితో చెప్పాడు. ఇక్కడ యోసేపు అంటాడు, బెన్యామీనే నాకు దాసుడు అవ్వాలి అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు యోధా చిక్కుల్లో పడ్డాడు. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల, నీ నోటి మాట వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టుబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుపడితివి. నా కుమారుడా, నీ చెలికాని చేత నీవు చిక్కుపడ్డావు. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికాని బలవంతం చేయి, ఇలాగ చేసి తప్పించుకో అంటున్నాడు. చెలికాని కొరకు పూట పడితే, పరుని చేతులు నువ్వు చేయి వేస్తే, నీ నోటి మాట వలన నీవు చిక్కుబడి ఉన్నావు అంటాడు. కాబట్టి ఇప్పుడు యోధా చిక్కుపడ్డాడు. ఎందుకంటే తన చెలికాని కోసం పూటపడ్డాడు. అతని నోటి మాట వలన పట్టుబడ్డాడు. ఇక్కడ చూడండి, బెన్యామీను కొరకు పూటపడి యోధా చిక్కుల్లో పడవలసి వచ్చింది. ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యోధాలో ప్రభు అయిన యేసుక్రీస్తును మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 20వ వచనం చదువుతాను. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయెను. ఏమయ్యాడంట మన ప్రభు? శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయాడు అంట. బెన్యామీను కొరకు యోధా ఎలా చిక్కుపడ్డాడో, అలాగే మన ప్రభువుని యేసుక్రీస్తు కూడా మన కొరకు చిక్కుబడి పట్టుబడ్డాడు. మనకు బదులుగా బంధించబడ్డాడు, మనకి బదులుగా చేల్చబడ్డాడు, మనకి బదులుగా గాయాలు పొందాడు, మనకు బదులుగా నలిగిపోయాడు. మనకు జామీనుగా పూటపడినందువల్ల మన ప్రియ ప్రభువుకు ఇలాంటి ఘోరమైన శ్రమలు కలిగాయి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ఎదుటివాని కొరకు పూటపడిన వాడు చెడిపోవును. పూటబడనొప్పని వాడు నిర్భయముగా ఉండును అంటున్నాడు. ఇప్పుడు యోధా అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళు నిర్భయంగా ఉన్నారు. కానీ వాళ్ళకున్న నిర్భయం యోధాకు లేదు. ఎందుకంటే పూటబడ్డాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన కొరకు పూటబడి చెడిపోయాడు. ఏ మనుష్యుడు ఎన్నడూ చూడలేనటువంటి, చూసి బ్రతకలేనటువంటి, సమీపింపరాని తేజస్సులో ఉండేటువంటి మన ప్రభు దీనుడుగా, రిక్తుడిగా వచ్చి కలువరి సిలువలో ఎవ్వరూ చూడనలేని వాడుగా, స్వరూపమైన సొగసైన లేనివాడుగా అయిపోయాడు.
ఆయన స్వరూపం అంతా చెడిపోయింది. యోధా ముఖరూపం కూడా అలాగే మారిపోయి ఉండొచ్చు. బెన్యామీను గోనులో గిన్నె కనబడగానే యోధా ముఖరూపం మారిపోయి ఉండొచ్చు. సామెతల గ్రంథకర్త అంటాడు 17వ అధ్యాయం 18వ వచనంలో, 17వ అధ్యాయం 18వ వచనం, తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివి మాలినవాడు అంట. యోధా ఒకవేళ కొందరు అలాగ అనుకోవచ్చు, తెలివి తక్కువ కాకపోతే ఏంటి, ఈ భారాన్ని ఎందుకు భరించాలి అని యోధా గురించి మనం అనుకోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తులో ఇది స్పష్టంగా కనబడుతుందండి. ఆయన మన కొరకు సిలువ వేయబడ్డాడు. ఆయన మన కొరకు సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడిన దృశ్యాన్ని చూసి చాలామంది తెలివి తక్కువ వాళ్ళు, ఇదేంటి అది ఎన్నో, నేను కూడా చిన్నప్పుడు అనుకునేవాడిని, కరుణామయుడు సినిమా చూసినప్పుడు నేను అనుకునేవాడిని, ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు కదా, సిలువ మీద నుంచి ఒకసారి దిగొచ్చి వాళ్ళందరినీ ఒక్క పొట్టు పట్టొచ్చు కదా ఒక్కొక్కరిని అనిపించేది. చాలామందికి ఈ రోజుల్లో కూడా యేసుప్రభు సిలువ వేయబడ్డం అనేది ఎలా ఉంది, అపహాస్యాస్పదంగా ఉంది. 3 మేకులు మధ్యలో దెగ్గొట్టినోడు, 3 మేకులు పీక్కోలేనోడు మనకేం చేస్తాడంట అని ఎటకారం చేసిన వాళ్ళు లేరా, ఉన్నారు. ఆయన ఎందుకు అలాగా చేయవలసి వచ్చింది? అందుకే అంటాడు పౌలు గారు, సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షించబడుతూ ఉన్న మనకు దేవుని శక్తి అంటాడు. ఈ లోకంలో సిలువ విలువ తెలియనటువంటి వెర్రివాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన లోకం దృష్టిలో సిలువ వేయబడడం అనేది వెర్రితనంగా ఉంది. ఇంకా సామెతల గ్రంథకర్త అంటాడు 20వ అధ్యాయం 16వ వచనంలో, 20వ అధ్యాయం 16వ వచనం, అన్యుని కొరకు పూటపడిన వాని వస్త్రాన్ని పుచ్చుకో. అన్యుని కొరకు పూటపడిన వస్త్రాన్ని పుచ్చుకో, నరుల కొరకు వారిని కుదువు పెట్టించు అని చదువుతాం. మన ప్రియ ప్రభువు కూడా అన్యుల కొరకే, అన్యులైన మన కొరకే పూటపడ్డాడు. ఆయన వస్త్రము కొరకే అక్కడ ఉన్నటువంటి సైనికులు చీట్లు వేసుకున్నారు. పరుల కొరకు వారిని కుదువు పెట్టించు అన్నట్లు మన ప్రియ ప్రభువు మన కొరకు తను తానే అర్పించుకున్నాడు. 119వ కీర్తనలో 122వ వచనంలో, మేలు కొరకు నీ సేవకుని కొరకు మేలు చేయడం కోసం నీ సేవకుని కొరకు పూటపడుము అని భక్తుడు ప్రార్థిస్తూ మనం చూస్తాం. భక్తుడు ప్రార్థిస్తాడు. యోధా బెన్యామీను మేలు కొరకు పూటపడ్డాడు, అవునా కదా? బెన్యామీను మేలు కొరకు పూటపడ్డాడు. బెన్యామీను కొరకే కాదు, తన తండ్రి కొరకు పూటపడ్డాడు. ఎందుకంటే బెన్యామీను తిరిగి రాకపోతే తన తండ్రి తప్పుకు చనిపోతాడు. కాబట్టి తన తండ్రి కొరకు పూటపడ్డాడు యోధా. అంత మాత్రమే కాదు, తన కుటుంబం అందరి మేలు కొరకే పూటపడ్డాడు. ఎలా అంటే, ఈ చిన్నవాడిని మాతో పంపించు, మేము వెళతాం, ఆహారం కొనుక్కు తీసుకొస్తాం, అప్పుడు మేమే కాదు, నీవు మేము మా పిల్లలు చావక బ్రతికుంటామన్నారు అని చెప్తాడు యోధా 43వ అధ్యాయంలో. యోధా పూటపడకపోతే యాకోబు బెన్యామీన్ని పంపడు. బెన్యామీన్ని పంపకపోతే వాళ్ళు యోసేపు ముఖం చూడడానికి వీలు లేదు. యోసేపు ముఖం చూడడానికి వీలు లేకపోతే అందరికీ ఆహారం దొరకదు, అందరూ చనిపోవాలి. కాబట్టి యోధా పూటపడడం వల్ల అందరికీ మేలైంది. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు మన అందరి కొరకు పూటపడ్డాడు. 119, 122లో 119వ కీర్తన 122వ వచనం చూడండి. 122వ వచనంలో, మేలు కొరకు నీ సేవకునికి పూటపడము, గర్విష్ఠులు నన్ను బాధింపక ఎందురుగాక అంటాడు. సరిగ్గా చూస్తే మేలు కొరకు నీ సేవకుని పూటపడమని భక్తుడు పలుకుతున్నాడు. పాత నిబంధన భక్తులందరూ ఇలాగ ఆలోచించారు. యోబు గారు కూడా అంటాడు, యోబు గ్రంథం 17వ అధ్యాయం, యోబు గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం, దయచేసి
నా నిమిత్తము నీ అంతటా నీవే పూటపడు. మరి ఎవడు నా నిమిత్తం పూటపడును? యోబు గారు అంటాడు, ఓ దేవా, దయచేసి నీవే నా నిమిత్తం పూటపడు, ఇంకెవరు నా కొరకు పూటపడరు కదా అంటాడు. కాబట్టి పాత నిబంధనల భక్తులందరికీ ఆ కాలంలో వాళ్ళు ఉండగా దొరకలేదు. అయితే ఈనాడు ఆ మేలు మనకు దొరికింది, ఆ మేలు మనకి దొరికింది. కాబట్టి ఇప్పుడు చిక్కుల్లో పడినటువంటి యోసేపు మనవి చిక్కుల్లో పడినటువంటి యోధ యోసేపుకు మనవి చేసుకుంటున్నాడు. నా ఏలినవాడా అని సంభాషణ మొదలుపెట్టాడు. కృంగిన మనసుతో యోసేపు దగ్గర మనవి చేస్తున్నాడు. మనం నేర్చుకునేటువంటి పాఠాలు ఏంటంటే, అక్కడ మనవి చేస్తున్నాడు. మీరు అడిగారు కదా మమ్మల్ని, మీకు తండ్రి ఉన్నాడా, సహోదరుడు ఉన్నాడా? మేము వాస్తవం చెప్పాం. మీ తమ్ముడు మీతో రాకపోతే నా ముఖం చూడొద్దని చెప్పారు. అప్పుడు నా తండ్రికి నేను నచ్చజెప్పి, ఒకవేళ నేను తీసుకురాకపోతే ఆ నింద నా మీద ఉంటుంది కదా అని చెప్పి అన్నాను అంటాడు. నా తండ్రి ప్రాణం అతని ప్రాణం పని వేసుకుని ఉన్నాయి అంటాడు. కాబట్టి ఈ చిన్నవానికి బదులుగా నన్ను నీకు దాసునిగా చేసుకో, ఈ చిన్నవాన్ని వాళ్ళ సహోదరులతో వాళ్ళ ఇంటికి పంపించు అని యోధ యోసేపుతో మనవి చేసుకుంటాడు. ఇందులో కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. యోధ ఏ విధంగా అయితే నేరస్తుడిగా ఎంచబడిన బెన్యామీను నిమిత్తం యోధ యోసేపు ఎదుట ఎలాగైతే వినయంగా మనవి చేసుకున్నాడో, ఈనాడు నేరస్తులైనటువంటి మన నిమిత్తము మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకపు తండ్రి ఎదుట విజ్ఞాపన చేశాడు. అందుకే బంధించబడి, శిక్షించి, ఉమ్మివేసి, కొరడాలతో కొట్టి, గడ్డం ప్రక్కలు పెరికివేసి, అరిచేతులతో కొట్టి, కొరడాలతో కొట్టి, శరీరాన్ని గాయపరిచి, సిలువ వేసి, తలపై ముళ్ళ కిరీటం, ప్రక్కల బళ్ళంతో పొడిచి, ఇలాంటి సందర్భంలో ప్రభు విజ్ఞాపన చేశారు తండ్రికి, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు అని. యోధ ఎలాగైతే మనవి చేసుకుంటున్నాడో బెన్యామీను నిమిత్తం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా సిలువలో మన కొరకు బాధపడుతూ, శ్రమ అనుభవిస్తూ, ఆనాడు సిలువ వేసిన వారి కొరకే కాదు, ఈనాడు ఆయన ఎరగని, ఆయన తృణీకరించే మన కొరకు కూడా ఆయన విజ్ఞాపన చేశారు. ఆ విజ్ఞాపనే నిన్ను నన్ను ప్రభుకు దగ్గర చేసింది. రెండవది, ఈ చిన్నవానికి ప్రతిగా నన్ను నీకు దాసుడుగా ఉండనిమ్ము అంటాడు. ఈ చిన్నవానికి ప్రతిగా నన్ను దాసునిగా ఉండనిమ్ము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు పోటుపడి, పాపములకు దాసులమైనటువంటి మనల్ని విడిపించుటకు ఆయన దాసుని స్వరూపం ధరించవలసి వచ్చింది. రిక్తుడయ్యాడు, ప్రాణం పెట్టాల్సి వచ్చింది. అందుకే అంటాడు ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో, తండ్రితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టకూడదని ఎంచుకోలేదంట. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని రిక్తునిగా ఈ లోకానికి వచ్చారు ఆయన. యోధ, నేను మీకు దాసుడుగా ఉంటాను, బెన్యామీన్ని విడిచిపెట్టండి అంటాడు. మూడవది, బెన్యామీను కొరకు యోధ పోటపడ్డాడు. మన కొరకైతే యేసుక్రీస్తు ప్రభు కూడా యోధా వంశంలో జన్మించి యోధా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు మన కొరకు శ్రేష్టమైన నిబంధనకు పూటకాపు అయ్యాడు. కాబట్టి క్రీస్తు పూటపడి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. నాలుగవది, యోధా బెన్యామీను నిమిత్తం పూటపడినట్టు యేసుక్రీస్తు సర్వలోకం కొరకు పూటపడ్డాడు. ఐదవది, యోధ వినయంతో మనవి చేసుకుంటున్నాడు. యోసేపు
యోసేపు హృదయం కరిగిపోయింది. ఆ తర్వాత అధ్యాయంలో చూస్తాం, మొదటి వచనంలో, అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తను తాను అణుచుకున్న జాలక నా యొద్ద నుండి ప్రతి మనుషుని వెలుపలకు పంపివేడని బిగ్గరగా చెప్పాను. ఎలుగెత్తేడ్చాడంట యోసేపు. యోధా చేసిన మనవి యోసేపు హృదయాన్ని కరిగిపోయేటట్టు చేసింది. అందుకే తను తాను అణుచుకున్న జాలకపోయాడంట. నేనే యోసేపు, నేను బయలుపరిచాడు వాళ్ళకి. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చేసిన విజ్ఞాపన పరలోకపు తండ్రి యొక్క కోపాన్ని చల్లారుస్తూ ఉంది. ఎందుకండి దేవుని బిడ్డలు తప్పు చేసిన శిక్ష రావట్లేదు తెలుసా? వెంటనే శిక్ష రావట్లేదు ఎందుకు తెలుసా? అది అనుకుంటాం మనం, నన్ను దేవుడు ఏం చేయలేకపోతున్నాడులే అనుకుంటారు చాలామంది. దాన్ని అలుసుగా తీసుకుంటారు, కృపను వ్యర్థం చేసుకుంటారు చాలామంది. కానీ మన ప్రభు హృదయం, మన తండ్రి హృదయం మన మీద ఉగ్రత శిక్ష రాకుండా కరిగిపోతూ ఉంది ఎప్పటికప్పుడు. అంటే తండ్రి కుడి పార్శ్వమందుండి మన కోసం నిత్యము ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన చేసిన విజ్ఞాపన పరలోకపు తండ్రి యొక్క కోపాన్ని చల్లారుస్తూ ఉంది. ఆరోదుగా ఇశ్రాయేలీయులందరూ కరువులో, ఆ కరువు కాలంలో వాళ్ళు కనాన దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి వచ్చి సుఖముగా జీవించడానికి కారణమైంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మన ఆత్మ సంబంధమైన, భౌతిక సంబంధమైన ప్రతి అక్కరను తీర్చేవాడుగా ఉన్నాడు. 7వదిగా, యోధా పూటబట్టడం వలన వారికి దొరికిన మేలు స్వల్పకాలం కాదు, స్వల్పకాలం. అయితే యాక్చువల్గా వాళ్ళకి స్వల్పకాలమే. ఒక 7 సంవత్సరాలు, ఒక 7 సంవత్సరాల్లో వాళ్ళు కరువులో అనుభవించి కరువులో వాళ్ళు సజీవులుగా కాపాడబడడానికి కొంతకాలమేది. అయితే యేసుక్రీస్తు ప్రభు పూట పడడం వల్ల మనకు దొరికిన మేలు అది శాశ్వతం, పరిపూర్ణం, అది అంతం లేనిది, అది అంతం లేనిది. అలాంటి ప్రేమను ప్రభు మన పట్ల కనపరిచాడు. కాబట్టి యోధా ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఇలా పోటపడిన వాళ్ళు ఉన్నారు. అపొస్తలుడైన పౌలు ఫిలెమోనుకి ఉత్తరం రాస్తూ ఒనేసిము గురించి రాస్తాడు. ఒనేసిము ఒకప్పుడు ఫిలెమోను దగ్గర బానిసగా ఉండేవాడు. ఫిలెమోను దగ్గర కొంత డబ్బు దొంగిలించి పారిపోతాడు. ఆ తర్వాత రోమాలో ఖైదీగా ఉన్నటువంటి పౌలు దగ్గరికి వెళ్ళి పౌలు సువార్త చెప్పడం వల్ల ఒనేసిము మార్చబడతాడు. ఒనేసిమును ఫిలెమోనుతో సమాధానపరచడానికి ఉత్తరం రాశాడు ఈ ఫిలెమోను పత్రిక. ఒనేసిము పక్షముగా పౌలు పూటపడినట్లు అతను నీకు ఏ నష్టమైనా కలగజేశాడు అంటే, ఏ రుణమైనా నీకున్నాడు అంటే అది నా లెక్కల్లో చేర్చు అంటాడు. ఫిలెమోను పత్రిక చదవడం తర్వాత అది నా లెక్కల్లో చేర్చు, అది నేను నచ్చుకుంటాను, నేను ఇస్తాను, నేను నీకు. అయినా ఆత్మ సంబంధం విషయంలో నీవే నాకు అచ్చి ఉన్నావని నేను చెప్పనవసరం లేదు అంటాడు పౌలు గారు. ఇంకా మనం ఇంకొక వ్యక్తిని చూస్తాం పాత నిబంధనలో, మోషే కూడా పూటబడ్డాడు. ప్రభువు ప్రజల్ని కాల్చేయాలనుకుంటే మోషే అడ్డుపడి వారి పాపాన్ని పరిహరించు, ఒకవేళ పరిహరించితివా సరే, లేకపోతే నీ గ్రంథం నుంచి, నీవు రాసిన గ్రంథంలో నుండి నా పేరు తుడిచేయి అంటాడు. అడ్డుపడతాడు. అందుకే ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు బ్రతికారు. ఆనాడు ఒనేసిము మళ్ళా ఫిలెమోను దగ్గరికి చేర్చబడ్డాడు. ఆనాడు యోసేపు హృదయం కరిగిపోయింది. కాబట్టి ఇలాంటి ప్రభు మన జీవితాల్లో చేసిన మేళకు ప్రతిగా నిత్యం ఆయనను స్తుతిస్తూ ఆయనకు మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు ఈ వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.